ఏడాది క్రితం చనిపోయిన, మీ ప్రభుత్వంలో చనిపోయిన, బెట్టింగ్ వల్ల చనిపోయిన, బెట్టింగ్ వల్ల అని ఇన్నిసార్లు చెప్తున్నావు కదా, నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి మూర్తి? నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి బెట్టింగ్ వల్ల చనిపోయాడు అంటానికి? సిగ్గు లేదు. వ్యక్తి విగ్రహావిష్కరణ కోసం పెట్టిన సందర్భంగా మీ ర్యాలీలో ప్లకార్డులు ప్రదర్శించి 2029 ఇక్కడ భలే ఇంట్రెస్టింగ్ ఉంటుంది ప్లకార్డ్స్ ఇక్కడ వినండి. వైసీపీ వస్తే ఒక్కొక్కడిని రప్ప 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 నరుకుతామని ప్లకార్డులు ప్రదర్శిస్తే ఏమన్నారు సార్? మళ్ళీ ఇంకోసారి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అడిగినట్టు మేము కూడా అడుగుతాం మిమ్మల్ని. ఏమన్నారు సార్? ఏమన్నారు? ఒక్కొక్కడిని రప్ప 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 నరుకుతామని ప్లకార్డు రప్ప 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 నలుపుతామని ప్లకార్డ్స్ పట్టుకున్నారా? ఓకే, కొంచెం పెద్దగా మాట్లాడండి సార్. ప్రదర్శిస్తే ఆ ప్లకార్డు ప్రదర్శించిన వ్యక్తి మీద కేసు పెడితే వచ్చి 2 గంటలు ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. 2 గంటలు ఆ ప్లకార్డ్స్ పెట్టుకున్న వ్యక్తి పైన కేసు పెడితే వచ్చి 2 గంటలు మాట్లాడారంట. ఊరే నాయన, నీ మంద బుద్ధి ఇంత దరిద్రంగా తయారైంది ఏందయ్యా? ఆయన మాట్లాడింది పోస్ట్ మటం అంట, అర్థమైందా? 1 ఇయర్ పాలన్ని ఇలా మధ్యలోకి కోసి ఇది అభివృద్ధి కాలా, ఇలా చేశాడు అని విత్ డేటాతో మాట్లాడడానికి వచ్చాడు 2 గంటలు. ఆయన మీ టీడీపీ కార్యకర్త ప్లకార్డ్స్ పట్టుకుంటే దాని గురించి మాట్లాడతానికి జగన్మోహన్ రెడ్డి రావడం ఏంటి?